నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కర్నూలు, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే 12 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓడరేవులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 48 గంటల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది, వెదర్ ఆఫీస్ ఏం చెప్తోంది, పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ అనిల్ జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అంటున్నారు. ఎలా ఉండనుంది ఈ వచ్చే 48 గంటల్లో వెదర్ రిపోర్ట్? బిందు, ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావం అంతా కూడా రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రధానంగా ఉందనే చెప్పాలి. ఇప్పటికే తమిళనాడు అంతటా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఆ పక్కనే ఆనుకుని ఉన్నటువంటి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతోందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే మరికొద్ది గంటల్లోనే తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తీరం వెంబడి గాలుల వేగం కూడా కొనసాగబోతోంది. అత్యధికంగా 55 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇప్పటికే సముద్రంలో వేట చేస్తున్నటువంటి మత్స్యకారులు తిరిగి ఒడ్డుకు రావాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక కూడా జారీ చేసింది. అయితే రానున్నటువంటి వారం రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో కుండపోత వానలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక పూర్తిగా వెదర్ అంతా కూడా చేంజ్ అయింది. భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడితే దాని ప్రభావం మరింత పెరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తీరం వెంబడి ఎదురు గాలులు కూడా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక ఇటు తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే వాయుగుండంగా బలపడిన తర్వాత దాని ప్రభావం మరింత పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గాలుల తీవ్రత కూడా పెరగబోతోంది వాయుగుండంగా బలపడిన తర్వాత. రైట్ అనిల్. సో వాతావరణం వచ్చే ఆల్మోస్ట్ ప్రతి జిల్లాకి కూడా వర్ష సూచన ఉన్నట్టుగా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. థ్యాంక్ యూ అనిల్. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారం మధ్య ఉన్న మిడతవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కావలి కొండాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పనుల కోసం వెళ్లే ప్రజలు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి.